మార్కెట్కి వెళ్తే మనకి పండు మిరపకాయలు కనిపించాయి, తెచ్చుకున్నాను. వీటిని ఒక 4 సార్లు కడిగాము, పక్కన పెట్టుకుందాము. మొత్తం ఆరాలండి. ఇంకా డౌట్ ఉంటే కనుక పొడి బట్టతోటి మిరపకాయలు తుడిచేసేయండి, తడి లేకుండా తుడవండి. కట్ చేసుకుందామండి. దీనికి మనకి ఇది నార్త్ ఇండియా పచ్చడి అండి. ఇది కలోంజీ, ఆవ నూనె, ధనియాల పప్పు అవి పడతాయండి. దీనికి ఇంగువ నేను చూపెడతానండి ప్రాసెస్. అది సోంపు కూడా వేసుకుంటారు. ఇది ఫస్ట్ కట్ చేసుకుందాం. అటు నిల్వ ఉండాలంటే తడి ఉండద్దు కదా, ఆరబెట్టేసుకుందాము. అయితే దీనికి మనం ఆవ నూనె వాడతామండి. ఆవ నూనె బాగా మరగబెడతాము. ఆవ నూనె అవసరం, ఆవ నూనె రెడీగా పెట్టుకోండి. అలాగే ధనియాల పప్పు, సుక్కుముక్క అంటారు, ధనియాల పప్పు, కలోంజీ, ఎల్లో కలర్వి మనకి ఆవాలు దొరుకుతాయి. మనకి వాడకం తక్కువ అండి. అది ఉత్తర భారతంలో బాగా వాడతారు. అది తెచ్చుకోండి. అది లేకపోతే కనుక మామూలు ఆవాలు వాడేసుకోండి. అంతేగాని చేయకుండా వదిలిపెట్టకండి, తప్పకుండా చేసుకోండి. రేపు మీకు సంక్రాంతి సీజన్ కల్లా, సంక్రాంతికి మంచి వరంగల్ మిరపకాయలు దొరుకుతాయండి, పెద్ద పెద్దవి. దాంతో చేసి పెట్టుకోండి. నేను ఇవి మీకు శాంపుల్ చేసి చూపెడుతున్నాను, మీకు ఐడియా ఉంటుంది, రెడీగా ఉంటారన్న ఉద్దేశంతో చేస్తున్నది. చాలా బాగుంటుందండి. నేను ఎల్లో కలర్వి ఆవాలు మనం తెచ్చుకున్నాం కదా, నేను దాంతోపాటు ఒక 2-3 వెరైటీస్ మళ్ళీ చేసేస్తానండి. ఒకటేసారి చేసేస్తాను. చేసి లైన్గా వీడియోలో ఆవాలతో పెడదాము. ఆలుగడ్డ కూర అవి చేస్తారు, బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అండి, మనం ఒక 1/2 కిలో పండు మిరపకాయ తీసుకున్నాం, ఒక 150 గ్రాముల ఆవ నూనె, ఒక 2 చెంచాల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, జీలకర్ర 1 టేబుల్ స్పూను, వాము 1/2 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూను, ధనియాల పప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, కలోంజీ 1 టేబుల్ స్పూను, కారం వరంగల్ కారం తీసుకోండి, కలర్ ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. ఎందుకు ఈ మిర్చిలో ఒక రకంగా టేస్ట్ ఉండాలి, మరీ కారం ఉంటే అంత రుచిగా ఉండదు, చప్పగానే ఉండాలండి. అది ఆ రుచి వేరుగా ఉంటుంది, బాగుంటుంది. 2 చెంచాల కారం. ఇవి తెల్ల నువ్వులు ఒక 2 చెంచాలు తీసుకుందామండి, తెల్ల ఆవాలు ఒక 2 చెంచాలు తీసుకుందామండి. ఈ ఆవాలను ఏం చేద్దామంటే సపరేట్గా వేయించుకుందాం. ఇవన్నీ కలిపి డ్రై రోస్ట్ చేస్తామండి, కారం తప్పించి మిగతావన్నీ డ్రై రోస్ట్ చేస్తాం. ఒకటి వేడి తగిలిసి దింపుతాము, దింపి దీన్ని ఒక గ్రైండ్ చేసుకుందాము. అన్నిటినీ గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని కూడా వేడి తగిలించి దింపి వీటితో కలిపి గ్రైండ్ చేద్దాం. ఇవి మరీ మెత్తబడిపోతే కనుక చేదెక్కిపోతుంది, కాబట్టి లైట్గా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. దీనికి ఘాటు బాగుంటుందండి. రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటాను. ఇవి ఏం చేయాలని ముందర చూద్దాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టరండి. నేను ప్రాసెస్ అది స్టార్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఏం చేద్దాము, మూకుడులో ధనియాలు వేసాము, ధనియాల పప్పు, సోంపు అన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వాము, కలోంజీ రెండింటిని దూరం పెట్టుకోండి. అది మనం మొత్తం అయిన తర్వాత ఆ మిశ్రమంలో గ్రైండ్ చేయకుండా కలుపుతాం. ఇవన్నీ గ్రైండ్ చేసుకునే పదార్థాలు. జీలకర్ర, మిరియాలు, బస్ ఏం చేద్దామంటే డ్రై రోస్ట్ చేసుకుందాము. డ్రై రోస్ట్ చేసుకొని ఆవాలునే కదా, పసుపు ఆవాలు, పసుపు రంగుల ఆవాలు, వాటిని సపరేట్గా వేయించుకుందాము. ఇది ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఆ ఆవాల్ని దండగలుద్దాం. వీటన్నిటిని మనం వేయించి పక్కన పెట్టేసుకున్నాం. పక్కన పెట్టుకుని ఏం చేసాము, ఎల్లో ఆవాలు ఉన్నాయి కదా, వీటిని వేసాము. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసేసుకుందాం. ఒక రౌండ్ గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఎల్లో ఆవాలని వాటితో కలిపి మళ్ళీ ఒక రౌండ్ గ్రైండ్ చేసుకుందాం. ఇది మనం ఏం చేసాము, అవన్నీ డ్రై రోస్ట్ చేసుకునేవి ఆవాలు లేకుండా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఆవాలు దీంట్లో కలిపి ఒక రౌండ్ మళ్ళీ గ్రైండ్ చేద్దాము. ఎల్లో కలర్ ఆవాలు లేకపోతే మళ్ళీ చెప్తున్నానండి, మామూలు రెగ్యులర్ ఆవాలు, నల్ల ఆవాలన్నా వాడుకోండి. ఇది నేను గ్రైండ్ చేసేసి వస్తా, ఒక్క నిమిషం. ఆవాలు కూడా మనం కలిపి గ్రైండ్ చేసేసుకున్నాం కదా. చేసిన తర్వాత ఏం చేసాము, వాము, కలోంజీ, కారము, ఇంగువ, ఉప్పు, పసుపు వేసాము. వేసి అన్నిటిని కలిపేసుకుందాం. ఉప్పు ఒకసారి సరి చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఒక రవ్వ ఉప్పు ఎక్కువైనా పర్వాలేదు,
ఒక్క రవ్వ ఎక్కువ కావాలండి, ఎందుకంటే ఇది మిశ్రమాన్ని మనం పండు మిరపకాయల్లో పెడతాం, నూనె కూడా కలుస్తుంది. ఒక రవ్వ ఉప్పు ఎక్కువైనా పర్వాలేదు. ఇంగువ కూడా వేసాము ఈ మిశ్రమంలో. అన్నిటిని కలుపుకొని ఉప్పు సరి చూసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. నూనె మరగబెట్టడం ఉంటుంది. రండి. ఇది అన్నీ కలిపినటువంటి మిశ్రమం రెడీగా ఉంచుకుని నూనె కాగుతోంది. నూనె బాగా మరగాలండి. పొగలు వచ్చి వాసన మనకి తెలిసిపోతుంది ఎంత బాగా ఆగింది ఏంటిదన్న సంగతి. పొగ వచ్చిన తర్వాత దీన్ని మనం ఆర్పేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఏం చేద్దామంటే ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఈ నూనెలో కలిపేసుకుందాము. ఇప్పుడు చూసారు కదండి, పొగలు బాగా వస్తున్నాయి. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు ఆర్పేసి నూనె చల్లార్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిశ్రమాన్ని మళ్ళీ కలిపేసుకుందాము. మిశ్రమాన్ని వేసుకుంటున్నాము. చల్లారిపోయిందండి నూనె. మిశ్రమాన్ని వేసుకుంటున్నాము. కొద్దిగా వేసుకుంటూ ఎంత సరిపోతుందో చూసుకుందామండి. మిశ్రమాన్ని మెల్లిగా చల్లారి నూనె కలుపుకుంటున్నాము. మిరపకాయలు బజ్జీలో మసాలాగా ఈ మిశ్రమాన్ని దాంట్లో కూరుకోవాలండి. మళ్ళీ వేసుకుందాము. కొద్దిగా టైట్గా కావాలండి, మరి ఇది నూనె ఎక్కువైంది, టైట్గా కావాలి. కూరుకున్న తర్వాత ఒక గాజు పాత్రలో ఈ మిరపకాయల్ని ఎత్తి పెట్టుకుని 2 రోజులు ఎండపొడిలో పెట్టుకోవాలండి. చూసారు కదా, మిశ్రమం కరెక్ట్గా వచ్చింది, సరిపోయింది. మనం ఏం చేద్దామంటే 1 నిమిషంలో మిరపకాయలు కూరుకుందాం. ఒక్కటే నిమిషం అండి. ఇట్లా ఒక్కో మిరపకాయని చేత్తో తీసుకొని మెల్లిగా మిశ్రమాన్ని ఏం చేద్దామంటే దాంట్లో ఫిల్ చేసేసుకుందాము. మిరపకాయలో ఫిల్ చేసుకొని జాగ్రత్తగా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఏం చేసామంటే దీన్ని ఒక గాజు సీసాలో తీసుకొని మూత పెట్టి నిన్న ఇవాళ 2 రోజులు చేసింది, 1 రోజు 3వ రోజు ఎండలో పెట్టాం. ఎండ లైట్గా ఉందండి, ఎక్కువ లేదు కాబట్టి 5 రోజులు పెట్టుకుందాం. 2 నుంచి 5 రోజులు ఎండ కూడా తగలాలి, లోపల పెట్టుకుందాం. నూనె కొద్దిగా ఎక్కువ పడుతుందండి. నూనె అన్ని మిరపకాయలకి తగిలేటట్టుగా చూసుకోండి. ఒకవేళ ఆవ నూనె మీకు ఇష్టం లేకపోతే మామూలు నూనెని కాచి చల్లార్చిన నూనెని వాడండి. దీన్ని మనం పౌరమిర్చిని ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా చేస్తుంటారండి. నార్త్ వంట కదా, ఒక రాష్ట్రంలో ఒక రకంగా చేస్తుంటారు. మనం చేసుకుంది ఒక పద్ధతి అండి. అన్ని రుచి ఒకటే రకంగా ఉంటుందండి. కొంతమంది కట్ చేసి మొత్తం లోపల కూరేసి నూనె పోస్తారు బాగా. మనం ఎక్కువ నూనె లేకుండానే చేసుకున్నాం. ఇది మనం శాంపుల్గా చేసుకున్నటువంటిది అండి ఇది. అందుకని పెద్ద మిర్చి మనకు పెద్ద మిర్చి దొరికిన తర్వాత మీరు ఎట్లాగో పండు మిరపకాయ కారానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే ఇంకో 1/4 కిలో ఎక్కువ తీసుకుని చేసి చూడండి. నీరు తగలకుండా జాగ్రత్త పడండి. నీరు తగిలితే కనుక బూజు వచ్చేస్తుంది. ఇంకా సేఫ్ ఏంటిదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఈ పండు మిరపకాయ ఇది దొరకకపోతే కనుక పచ్చిమిరపకాయ మనకి బజ్జీ మిర్చి ఉంటుంది కదా, దాంతో చేసుకోండి. తప్పకుండా చేసుకోవాల్సినటువంటి వంట అండి ఇది. ఇంట్లో చేసుకుని తింటే కిక్కు వేరుంటుందండి. పెరుగన్నంలోకి, చపాతీల్లోకి, పప్పులోకి అన్నిటిలో బాగుంటుందండి. మనము ఒక 2 రోజులు కొద్దిగా శ్రమ పడాలి. తీసుకొచ్చుకుని కడిగి చేసుకొని కొద్దిగా శ్రమ పడాలండి. శ్రమ పడితే మనకి రుచి బాగుంటుంది. రైట్, ఇది చేసి చూడండి. చేసి చూసిన తర్వాత రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.